తూర్పుగోదావరి జిల్లా కాజులూరులో ఫుడ్ పాయిజన్ ఘటన సంచలనం రేపుతోంది. బజ్జీలు తిని 42 మంది అస్వస్థతకు గురయ్యారు. రోడ్డు పక్కనున్నటువంటి బండిలో విక్రయించే బజ్జీలు తిన్న తర్వాత 42 మందికి వాంతులు విరోచనాలు అయ్యాయి. బాధితులను దుగ్గుదూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రమాదం లేదంటూ వైద్యులు చెబుతున్నారు. వర్షాలు పడుతున్నాయి, వాతావరణం చల్లగా ఉంది. సరదాగా అలా బయటికి వెళ్తే వేడివేడిగా బజ్జీలు వేస్తున్నారు. ఇక వర్షం దానికి కాంబినేషన్లో బజ్జీలు అద్భుతం కదా. అలా అని 40 మందికి పైగా ఆ బజ్జీలు తిన్నారు. తిన్న వాళ్ళందరికీ తిన్న కొద్దిసేపటికే వాంతులు విరోచనాలు, ఒకరి తర్వాత ఒకరు, అందరిది ఇదే పరిస్థితి. మరికొంతమంది ఇక నీరసించి పడిపోయే పరిస్థితి వస్తే అందరినీ తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ప్రస్తుతం వారికి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. సో వారిని ట్రీట్ చేసిన డాక్టర్స్ ఏమంటున్నారు ఒకసారి మీరే చూడండి. వైద్యాధికారి నా పేరు డాక్టర్ వై సుప్రియ. మా దుగ్గుదూరులో నిన్న సాయంత్రం నుంచి కొన్ని డయేరియా కేసులు రావడం జరిగిందండి. సో వచ్చిన కేసులన్నీ మేము ట్రీట్ చేస్తున్నాము, వైద్యం అందిస్తున్నాము. అందరూ కూడా మంచిగా వైద్యం తీసుకుని స్టేబుల్గానే ఉన్నారు పేషెంట్స్. అయితే ఈరోజు ఆదివారము మాకు సుమారుగా ఒక 32 కేసులు వచ్చాయండి. అందులో ఒక 23 మందికి మేము ఇంజెక్షన్లు అవి పెట్టాము, ఐవి యాంటీబయాటిక్స్ అవి పెట్టడం జరిగింది. వీళ్ళని మేము అడిగినప్పుడు, అంటే ఏం తింటే మీకు ఇలా యోచనాలు ఇవి వస్తున్నాయి అని ముందుగా ఏం తిన్నారని మేము వాళ్ళని హిస్టరీ అడుగుతుంటే వాళ్ళు ఏంటంటే దుగ్గుదూరు సెంటర్ నుంచి ఒక బజ్జీల కొట్టు నుంచి వాళ్ళు చల్లపునుగులు తిన్నారని చెప్తున్నారు. సో కడుపు నొప్పి, విరోచనాలు, వాంతులతో అలాగే జ్వరంతో వాళ్ళు మా ఆరోగ్య కేంద్రానికి రావడం జరిగింది. వాళ్ళందరినీ మేము ట్రీట్ చేస్తున్నాము, అందరూ స్టేబుల్గా ఉన్నారండి. సో ఇది వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి సో అందరూ కూడా మీరు తినే ఆహారంలో జాగ్రత్తలు వహించాలని కోరుకుంటున్నాము. అలాగే కాచి చల్లార్చిన నీళ్లు తాగడం కూడా మంచిది. ఎవరికైనా ఇలాగా విరోచనాలు కానీ కడుపు నొప్పితో బాధపడుతుంటే కానీ చిన్నపిల్లలు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మీ ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. సో మనం చూస్తున్నాం కదా, వారందరికీ ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ చెప్తున్నటువంటి డీటెయిల్స్. అందరికీ కూడా వాంతులు విరోచనాలు అయ్యాయి. ప్రస్తుతం వాళ్ళ కండిషన్ స్టేబుల్గా ఉంది అని చెప్తున్నారు. కానీ బజ్జీలు తిన్న తర్వాత 42 మంది అస్వస్థతకు గురవడం అనేది ఇప్పుడు ఆ ప్రాంతంలో సంచలనం రేపుతోంది. అలాగే మీ అందరికీ ఒక అలర్ట్ ఇస్తోంది. సాయంత్రం మంచిగా వాతావరణం చల్లగా ఉంది, వర్షాలు పడుతున్నాయి, పునుగులు తిందాం, బజ్జీలు తిందాం అని చెప్పేసి రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తింటే చివరికి ఏం జరుగుతుందో మరొక ఎగ్జాంపుల్ మీకు కనిపిస్తుంది. ఎవరో ఒకరికో ఇద్దరికో కాదు. జస్ట్ ఇమాజిన్ వాళ్ళలో ఎవరైనా బాగా పెద్దవాళ్ళు, వయసు మీద పడిన వాళ్ళు కానీ లేదంటే చిన్నపిల్లలు కానీ ఉండుంటే వాళ్ళ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకోవచ్చు. ఇప్పుడు ఆ 42 మంది ఎవరు అనే డీటెయిల్స్ని కూడా ఆర్టీవీ తెప్పించే ప్రయత్నం చేస్తుంది. మీకు ఆ డీటెయిల్స్ మరి కొద్దిసేపట్లో వేస్తాం. బట్ మీన్ వైల్ మా ప్రతినిధి ప్రకాష్ మనతో జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రకాష్, బజ్జీలు తిని 42 మందికి అస్వస్థతకు గురి కావడం ఏంటి? ప్రజెంట్ వాళ్ళ కండిషన్ ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు? నందు, ఈ కాకినాడ జిల్లా కాజులూరు మండలం దగ్గుదూరు గ్రామం వద్ద ఈ సంఘటన అయితే చోటు చేసుకుంది. అలాగే ఈ ఫుడ్ పాయిజన్ వల్లనే సుమారు 50 మంది వరకు కూడా వీళ్ళంతా కూడా అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒకే ప్రాంతానికి చెందిన వారు. ఆ దుగ్గుదూరు సెంటర్ లో ఉన్నటువంటి ఒక కాకా హోటల్లో అయితే రాత్రి చల్లబజ్జీలు తిన్నారు. అవి తినిన వెంటనే కొంచెం వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. అంతేకాకుండా వాళ్ళకి ఆ వాంతులు విరోచనాలతో పాటు వీళ్ళంతా కూడా దగ్గరలో ఉన్నటువంటి దుగ్గుదూరు పిహెచ్సి హాస్పిటల్లో అంటే వెంటనే వీళ్ళందరూ కూడా జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. అంటే కాకా హోటల్ వెంటనే అక్కడ బజ్జీలు తిన్న తర్వాత ఇటువంటి పరిస్థితి ఉందని వెంటనే కూడా గ్రహించారు. వెంటనే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కొంతమంది ఆ కాకా హోటల్లో ఉన్నటువంటి వాటిని కూడా పరిశీలించి వెంటనే ఆ హోటల్ని కూడా మూసివేయాలంటూ ఈ రోజు ఉదయం కూడా మొత్తం గ్రామస్తులు అయితే భారీ ఎత్తున అయితే అక్కడ చేరుకున్నారు. అంటే విషయం తెలుసుకున్న వెంటనే అక్కడ కాకినాడ డిఎంఎన్హెచ్ఓ కూడా దుగ్గుదూరు గ్రామం అయితే చేరుకున్నారు. వాటన్ని కూడా పరిశీలించారు. ఇలా ఎవరైతే అస్వస్థతకు గురయ్యారో వాళ్ళందరినీ కూడా బజ్జీలు తిన్న ప్రతి ఒక్కరు కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా పక్కన అధికారులు
అధికారులు కూడా మొత్తం సీరియస్ గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి ప్రస్తుతం వాళ్ళకి అన్ని కూడా చూశారు, వైద్య పరీక్షలు కూడా చేసిన నేపథ్యంలో వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కాస్త నిలకడగానే ఉందని కూడా చెప్పుకొస్తారు. వీళ్ళంతా కూడా ఈ బజ్జీలు ఏవైతే ఈ కాకావటల్లో పక్కన వాతావరణం చల్లగా ఉంటుంది, వర్షం పడుతున్న నేపథ్యంలో ఇటువంటి కాకా బజ్జీలు ఏదైతే హోటళ్ల వద్ద ఈ బజ్జీలు కావచ్చు ఇవన్నీ కూడా తింటుంటారు ఈ పల్లెటూరు గ్రామంలో. అటువంటి సమయంలోనే ఈ బజ్జీలు తిన్న నేపథ్యంలోనే వీళ్ళు ఒక్కసారిగా 4200 వరకు చూడొచ్చు. అంటే కొంతమంది అందులో కొంచెం చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ నేపథ్యంలో డాక్టర్ కూడా వాళ్ళకి అన్ని కూడా పరీక్షించిన తర్వాత అందరికి మెరుగైన వైద్యం అందిస్తున్నట్టు కూడా చెప్పుకొచ్చారు. ఎటువంటి ప్రాణహాని కూడా లేనట్టు కూడా చెప్పుకొచ్చిన నేపథ్యంలో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పటికీ 4200 వరకు కూడా ఒకే ప్రాంతానికి చెందిన వారు, ఒకే గ్రామంలో వారు ఇప్పుడు ప్రస్తుతం వైద్యం ఈ విధంగా బజ్జీలు తినడం వల్లే అస్వస్థకు గురవడం ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే అప్పుడు హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరో పక్కన ఈ బజ్జీలు సెంటర్ లో అంటే గతంలో కూడా చూసాం ఇటువంటి సంఘటనలో కొన్ని ప్రాంతాల్లో పిండి అంటే మన బజ్జీలు ఉండే క్రమంలో ఏదైనా పిండిలో ఏదైనా కలుషితమై ఉంటుందా, లేదంటే నిల్వ ఉన్నటువంటి పిండి బజ్జీలు ఎక్కడైతే తిన్నారో ఆ హోటల్ వాళ్ళని ఎవరైనా మరి ప్రశ్నిస్తున్నారా? పోలీసులు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? స్థానిక అధికారులు కానీ ఎవరైనా మరి వాళ్ళు ఏమైనా చెప్తున్నారా దీనికి సంబంధించి ఎలా జరిగి ఉండొచ్చు ఏంటి అనేది? రెస్పాండ్ అయ్యారా వాళ్ళు? అంటే కూడా అంటే రాత్రి వీళ్ళంతా కూడా ఈవినింగ్ సమయంలో బజ్జీలు తిన్న తర్వాత ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే వాళ్ళకి నార్మల్ గా అంటే ఒకరు జరిగిన తర్వాత ఒకరు పూర్తిగా ఎవరికి కూడా తెలియలేదు. ఎవరికారు హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎందుకు ఇక్కడ జాయిన్ అవుతున్నారని కూడా తెలుసుకున్న నేపథ్యంలో ఏం తిన్నారు ఏంటని డాక్టర్లు ప్రశ్నించిన నేపథ్యంలో నిన్న రాత్రి ఈ విధంగా బజ్జీలు తిన్నాం, ఎక్కడ తిన్నామంటే పన్న సెంటర్ లోనే తిన్నామంటే అందరూ కలిపి ఒకే చోట తిన్నాను అనడంతోనే ఈ విషయం అంతా కూడా కేవలం ఆ కాకావటంలో తిన్నటువంటి బజ్జీలే ఈ యొక్క అస్వస్థతకు కారణం, వీళ్ళ ఒక మొత్తం ఈ యొక్క వాంతులు విరోచనాలు అవడానికి గల ప్రధాన కారణం అని వాళ్ళంతా కూడా గ్రహించారు వైద్యులు. అంటే ఆ కాకావటంలో వెంటనే వెళ్ళి పరిశీలించి వాళ్ళు వాడినటువంటి పిండి పదార్థాలు కావచ్చు ఇవన్నీ కూడా ఆ అధికారులు కూడా ఉదయాన్నే వచ్చారు, అన్ని కూడా పరిశీలించారు. దానిపై పక్కన ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఆ హోటల్లో యాజమాని కాకావటలు నిర్వహించేటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో యజమాని కూడా పోలీసులు కూడా విచారిస్తున్నారు. ఎందుకంటే అంటే 40 మంది వరకు కూడా ప్రాణాల మీదకి వచ్చిందంటే మరి చాలా సీరియస్ విషయం. అటువంటి దాంట్లో మరి ఎటువంటి ప్రకాశం పాటిస్తున్నారు, లేదంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ కాకావటలపై ఎటువంటి పర్యవేక్షణ ఉండదు. మెయిన్ ప్రధాన కారణం వాళ్ళు నిర్వహించేటువంటి అక్కడ ఉన్నటువంటి కలుషిత వాతావరణం కావచ్చు, వాళ్ళ వాడేటువంటి ఏదైతే అందులో వాడుకుంటున్నారో కెమికల్స్ కావచ్చు, కలర్స్ అంటే ఫుడ్ అంటే ఎక్కువగా రంగు కనిపించే విధంగా కొన్ని కలర్స్ కూడా ఉపయోగిస్తారు అందులో. వాటి వల్ల కూడా ప్రమాదాలు కూడా పొంచి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ దీనిపై నిరంతరం ఫుడ్ సేఫ్టీ అధికారులు పర్యవేక్షణ చిన్న వాటిలే కదా అని పెద్ద వాటిలపై పర్యవేక్షిస్తారు, తూతుమంతరంగా చేస్తుంటారు. చిన్న వాటిలో అసలు పర్యవేక్షణ ఉండదు. గ్రామాల్లో అయితే అసలే కనిపించదు ఇటువంటి వాటిపైన. మరి అటువంటి వాటిపై మరి ఆ ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా నిరంతర పర్యవేక్షణ ఉంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావు. వాళ్ళకి సరైన వాళ్ళకి గైడ్ లైన్స్ ఇవ్వాలి, వాళ్ళకి సూచనలు ఇస్తున్న నేపథ్యంలోనే వాళ్ళ చుట్టుపక్కల పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచవలసిన అవసరం కూడా ఉంటుంది. మరి ఆ పిండిలో ఆ బజ్జీలు వండేటువంటి పిండిలో మరి ఎటువంటి పదార్థాలు కలిసాయి ఏంటనే దానిపై ఇప్పుడైతే వైద్య అధికారులు అయితే పక్కన డిఎంఎన్హెచ్ఓ అక్కడ చేరుకున్నారు, అన్ని కూడా విచారణ చేపడుతున్నారు. నందు రైట్ థ్యాంక్ యూ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు 42 మంది అస్వస్థతకు గురయ్యారు. వారందరూ వాంతులు విరోచనాలతో హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లుగా తెలుస్తుంది. అయితే వారి కండిషన్ స్టేబుల్గా ఉంది, అంతవరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ బజ్జీలు వేసిన వాళ్ళు అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఇప్పుడు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అలాగే కేవలం అక్కడ మాత్రమే కాదు, జనరల్గా స్ట్రీట్ ఫుడ్ లేదంటే రోడ్ సైడ్ వెండర్స్ ఉంటారు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్కడైనా సరే వాళ్ళు రేపు రెస్టారెంట్లో అయినా అదే పరిస్థితి కనిపిస్తుంది. చాలా రెస్టారెంట్లో మనం వేలు పోసి తినేటువంటి రెస్టారెంట్లో కూడా బేసిక్ మెయింటెనెన్స్ లేదు అని బూజు పట్టిపోయినవో, కుళ్ళిపోయినవో, లేకపోతే 4-5 రోజులు 1 వీక్ నుంచి ఫ్రిడ్జ్లో పెట్టినవో తీసుకొచ్చి వేడివేడిగా తీసుకొచ్చి వడ్డిస్తున్నారని చెప్పి మనం వింటూనే ఉన్నాం. కాబట్టి ఎక్కడైనా సరే మీరు ఏదైనా తినే ముందు ట్రై టు అవాయిడ్ అవుట్ సైడ్ ఫుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు ఒకవేళ ఏదైనా తినే ముందు అట్లీస్ట్ బేసిక్ హైజీన్ ఉందా లేదో చూసుకోండి. వాళ్ళు ఏం ఆయిల్ వాడుతున్నారో, లేకపోతే ఏం పిండి వాడుతున్నారో, ఏమేం కలుపుతున్నారో అందులో ఒక్కసారి బేసిక్గా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్లే,
కాకపోతే కొంత వయసు మళ్ళిన వాళ్ళు కానీ లేదంటే చిన్నపిల్లలు కానీ ఎవరైనా తింటే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండుండేది. అదృష్టవశాత్తు ఇప్పుడు ఆ ప్రమాదం ఏం జరగలేదు. గతంలో ఇలా బజ్జీలు తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్న వాళ్ళు లేకపోలేదు. సో మీరు వాతావరణం బాగుంది కదా, వేడి వేడిగా లాగించేద్దామని చెప్పి వెళ్తే మంచిది కాదు. కేర్ఫుల్గా ఉండండి. తినే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని తినడం చాలా ఉత్తమం. ప్రస్తుతం ఇక్కడ కాజులూరులో ఈ ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది. 42 మందికి వాంతులు విరోచనాలయ్యాయి. బాధితులను దుగ్గుదూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అక్కడ చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది మాతో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వాళ్ళతో కూడా ఆర్టీవీ మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళకి ఇంకా ఎలాంటి సింటమ్స్ ఉన్నాయి, డాక్టర్తో మాట్లాడుతున్నారు, అలాగే అక్కడ ఉన్న పేషెంట్స్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. వాళ్ళ డీటెయిల్స్ కూడా మీకు అతి త్వరలో ఆర్టీవీ అందిస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మేము అందిస్తూ ఉంటాం. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోవచ్చు.